వసుధ పార్ట్ 2 10వ భాగం. తాత నానమ్మకేసి బిక్కమొహం వేసుకుని చూసిన నిషిని చూసిన పెద్దవాళ్ళు ఇక వసుధని ఆపకపోతే నిషిని కొట్టేసేలా ఉందనుకుని, పోనీలేమ్మా, చిన్నపిల్లలు వదిలేయ్, తనకి ఉద్యోగం వచ్చింది అనే సంతోషంలో తండ్రికి చెప్పాలి అని పరుగులు పెట్టింది. తన సంతోషాన్ని అర్థం చేసుకుని, ఈ ఒక్కసారికి వదిలేసేయ్ తల్లి అన్నారు సీతారాం గారు. అవును తల్లి, శుభవార్త మొదట తల్లిదండ్రులకు చెప్పాలని పిల్లలు ఆరాటపడటంలో తప్పులేదు కదా. నా మనవరాలని వదిలేయమ్మా అన్నారు శాంతిగారు కూడా నవ్వుతూ. అత్తమామల మాటలు విన్న వసుధ, అయిందా, మీరు కూడా దానికేనా సపోర్టు? మీరంతా ఇలా దాన్ని వెనకేసుకొస్తున్నారు కాబట్టి అది ఎవరి మాట వినకుండా తయారవుతుంది అత్తయ్య గారు. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకొకసారి మీరు చెప్పినా కూడా వినను. దీనికి 4 తగిలించే తీరుతాను మామయ్య గారు అంది వసుధ నవ్వుతూ. తల్లి నవ్వగానే నిషి ప్రేమగా ఆమె చుట్టూ చేతులు వేసి, రాక్షసి, ఇప్పటి వరకు నన్ను హడలెత్తించి చావకొట్టావు. నేనే కాదు, తమరి అరుపులకి పాపం పిల్లాడు నందు కూడా భయపడి బిక్కమొహం వేసుకుని నిలబడ్డాడు. చూడు అంటూ నందుని చూపించింది నిషి. వసుధ, నీకేం తెలియదు, నువ్వేం మాట్లాడకు, పక్కకు ఉండు నందు అనగానే నిజంగానే నందు పక్కకు వెళ్ళి నిలబడ్డాడు. నందుని అలా చూడగానే వసుధకి నిజంగానే నవ్వు వచ్చేసింది. వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకోవటానికి ప్రయత్నించి తన వల్ల కాక విరగబడి నవ్వేసింది. మామయ్య గారు, మీ అబ్బాయి నిజంగానే చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నాడు ఇప్పుడు నాకు. నందుకి నిహిత్కి నాకు పెద్దగా తేడా తెలియటం లేదు అంటూ విరగబడి నవ్వుతున్న వసుధని చూసిన నందు ఆమెని కన్నార్పకుండా చూస్తున్నాడు. తను నవ్వుతూ ఉంటే తననే కన్నార్పకుండా చూస్తూ ఉన్న నందుని చూసిన వసుధ ఒక్క క్షణం నవ్వటం ఆపేసి, సరే ముందు మీరిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేద్దాం. అసలే నిహిత్ ఇందాకటి నుంచి ఆకలేస్తుంది అంటూ గోల చేస్తున్నాడు. మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నేను ఫుడ్ అంతా డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తాను అంటూ అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళింది. వసుధ మోములో చిరుసిగ్గు, మాటల్లోని తడబాటు గమనించిన నందు చిరునవ్వులు చిందిస్తూ అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళాడు. నిషి కూడా నందు వెనకాలే తన గదిలోకి వెళ్ళింది. ఇద్దరు 5 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి కిందకొచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ వద్ద తమ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. వాళ్ళిద్దరూ కూడా వచ్చి కూర్చోగానే వసుధ అందరికీ భోజనాలు వడ్డించింది. అందరికీ వడ్డిస్తూ ఉంటే నిషి తను ముందు ఉన్న ప్లేట్ని తిప్పిపెట్టి, ఇవాళ నేను భోజనం చేయను అంది దిక్కులు చూస్తూ. నిషిత మాటలు విన్న వసుధ కోపంగా, ఏ, ఎందుకు తినవు? అసలు సాయంత్రం నువ్వు చేసిన దానికి నేనే భోజనం పెట్టకుండా ఉండాలి. కానీ పోనీలే, పాపమని పెడితే తిననంటూ నకరాలేస్తున్నావా? ఎందుకు అని అడిగింది. వసు, కాసేపు సైలెంట్గా ఉండమా అంటూ ఆమెను మాట్లాడనివ్వకుండా ఆపేసి, భోజనం ఎందుకు చేయవు బంగారం అని అడిగాడు నందు. నేను ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉన్నాను నందు. ఈ పిచ్చి సంతోషంలో నాకు చాలా ఆకలేస్తుంది. కాకపోతే నా చేతితో నాకు తినాలని లేదు. ఇవాళ నాకు భోజనం నువ్వే తినిపించు ప్లీజ్ అంటూ అడిగింది నిషి ప్రేమగా. కూతురు అడగటమే ఆలస్యం. ప్రేమగా ముద్దలు చేసి ఆమె నోటికి అందించాడు నందు. నందు ప్రేమగా నోటికి ముద్దలు అందించటంతో ఇష్టంగా ఆ ముద్దలని నోట్లోకి తీసుకుని తమని అపురూపంగా చూస్తున్న వసుధను చూసి కన్ను కొట్టి, ఏంటి, నీకు కూడా తినిపించాలా ఏంటి? మమ్మల్ని ఇలా గుడ్లప్పగించుకుని చూస్తున్నావు, దిష్టి తగులుతుంది నాకు. నీకు కూడా కావాలంటే చెప్పొచ్చుగా, నీ నోట్లో కూడా ఓ ముద్ద పెడతాడు అంటూ, నందు, మీ ఆవిడికి కూడా ఓ ముద్దు పెట్టు, లేదంటే నాకు దిష్టి తగులుతుంది అని అంది నవ్వుతూ. మనవరాలి మాటలు విన్న శాంతిగారు, నిషి, నీకు అల్లరి ఎక్కువైపోతుంది. అమ్మనెవరైనా అలా ఆట పట్టిస్తారా? ఏ తల్లి అయినా తన కన్నపిల్లలకు దిష్టి పెట్టుకుంటుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అన్నారు మనవరాలని మందలిస్తూ. భార్య మనవరాలను మందలించడంతో సీతారాం గారు మధ్యలో కల్పించుకుని, అబ్బా శాంతి, చిన్నపిల్ల సరదాగా మాట్లాడుతుంది, దానికి ఇలా కోపం తెచ్చుకుంటే ఎలా చెప్పు అంటూ భార్యకు నచ్చ చెప్పారు. భర్త మాటలు విన్న శాంతి గారు, సరిపోయింది, అటు వాడు ఇటు మీరు ఇద్దరూ దాన్ని అలా వెనకేసుకొస్తుంటే అది నా మాట కోడలి మాట అసలు వినిపించుకోవటం లేదు. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి, ఎవరి మాట విన్నారు కనుక మీరు అంటూ మూతి తిప్పుకుని భోజనం చేయటం మొదలుపెట్టారు. అక్క తండ్రి చేత గోరుముద్దలు తింటూ ఉండటంతో కొడుకులిద్దరూ తల్లి పక్కకు చేరి, మాకు నువ్వు తినిపించమ్మా అంటూ తల్లిని అడిగారు. కొడుకులిద్దరూ అడగటమే ఆలస్యం. వసుధ ప్రేమగా ముద్దలు చేసి ఇద్దరికీ కడుపు నిండా తినిపించింది. పిల్లలు భోజనం పూర్తి చేయటం పూర్తయిన తర్వాత, మాకు చాలమ్మా, కడుపు నిండిపోయింది అంటూ అక్కడి నుండి లేచి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. అప్పటికే పెద్దవాళ్ళిద్దరి భోజనం కూడా అయిపోవటంతో వాళ్ళు కూడా హ్యాండ్ వాష్ చేసుకుని, నువ్వు అబ్బాయి తినండమ్మా అంటూ వసుధతో చెప్పేసి
వాళ్ళిద్దరూ కూడా డైనింగ్ టేబుల్ వద్ద నుంచి లేచి వెళ్ళిపోయారు. పిల్లలకు తినిపించిన తర్వాత అదే ప్లేట్లో వసుధ తనకి కూడా వడ్డించుకోబోయింది. భోజనం వడ్డించుకోబోతున్న వసుధ చేతిని ఆపేసిన నందు ఆ ప్లేట్ తీసి పక్కన పెట్టి తన ప్లేట్లోనే ఇద్దరికి భోజనం వడ్డించి ప్రేమగా గోరుముద్దలు చేసి వసుధ నోటికి అందించాడు. నేనేం మిమ్మల్ని అడగలేదే, నాకు గోరుముద్దలు ఎందుకు తినిపించటం? నాకేం అక్కర్లేదు, మీ కూతురికే తినిపించుకోండి అంది వసుధ అలిగి. అయితే అలక దేనికి మరి భార్యామణి గారు అంటూ తన చేతిని మరింత ముందుకు చాపాడు నందు. నేనంటే ఏదో పెద్ద ప్రేమ పొరలిపోతున్నట్టు యాక్ట్ చేయకు నందు. నీకు నాకన్నా నీ పిల్లలే ఇంపార్టెంట్ అంది వసుధ జలసీతో. ఓయ్, ఏం మాట్లాడుతున్నావే మెంటల్? నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా? పిల్లలతో నీకు కంపారిజన్ ఏంటే బాబు? పిల్లలు నువ్వు నా రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఓ కన్ను పిల్లలైతే మరో కన్ను నువ్వురా. వాళ్ళతో నీకెందుకు కంపారిజన్ అంటూ ఆమె తన మీద పెంచుకున్న ప్రేమకి మనసులోనే మురుసుకుంటూ అందంగా అలిగిన వసుధని ముద్దుగా ఇష్టంగా చూస్తూ బ్రతిమలాడుతూ ఆమెకు ప్రేమగా గోరుముద్దలు అందించసాగాడు నందు. నందు అలా చెప్పగానే తను ఎంత ఫులిష్గా ఆలోచించింది అర్థమైన వసుధ సారీ అంటూ పప్పీ ఫేస్తో చూసి ఆ ముద్దని ప్రేమగా నోట్లోకి అందుకుని నువ్వు కూడా తిన్నందు అంటూ తను కూడా చేతిలోకి ముద్ద తీసుకుని నందు నోటికి అందించింది వసుధ. వద్దు అనకుండా ఆ ముద్దని ఇష్టంగా అందుకున్నాడు నందు. ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భోజనం ముగించారు. భోజనం చేయటం అయిపోయిన తర్వాత వసుధ డైనింగ్ టేబుల్ మీద గిన్నెలన్నీ తీస్తూ ఉంటే నందు ఆమెకు హెల్ప్ చేశాడు. గిన్నెలు కిచెన్లో పడేసిన తర్వాత నువ్వు వెళ్ళి నందు, నేను అందరికీ పాలిచ్చేసి వస్తాను అంటూ నందుని పంపించింది వసుధ. నందు కిచెన్లో నుండి వెళ్ళిపోగానే పాలు వెచ్చబెట్టి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ గ్లాసుల్లో పాలు కలుపుకొని ముందుగా పెద్దవాళ్ళ గదికి వెళ్ళి ఇద్దరికి పాల గ్లాస్ అందించింది. కోడలు అందించిన పాల గ్లాసులు అందుకున్న శాంతిగారు ఫ్రిడ్జ్లో సన్నజాజి మాల ఉంది, తీసుకుని పెట్టుకోమ్మా, ఇందాక మీ పిన్ని ఇచ్చి పంపించింది, నీకు అప్పుడే చెప్దామనుకుని మర్చిపోయాను అన్నారు నవ్వుతూ. అత్తగారి మాటలు విన్న వసుధ చిరుసిగ్గుతో అలాగే అత్తయ్య గారు అంటూ తల ఊపి ఆ గదిలో నుండి పిల్లల గదికి వెళ్ళిపోయింది. పిల్లల గదికి వెళ్ళి పిల్లలకి కూడా పాల గ్లాస్ అందించి తిరిగి మళ్ళీ కిందకి వచ్చి అత్తగారు చెప్పినట్లుగానే ఫ్రిడ్జ్లో ఉన్న సన్నజాజి మాల తీసుకుని తలలో తురుముకుని నందు కోసం పాలు కలుపుకొని పైకి తమ గదిలోకి వెళ్ళింది. మిరప్పండు రంగు చీర, ముదురాకు పచ్చ రంగు బ్లౌజు, రెండు చేతులకు బంగారు గాజులు, వాటి మధ్యలో రెండు మట్టి గాజులు, మెడలో తాలిపొట్టు, నల్ల పూసల గొలుసు, పాపిట్లో సింధూరం, తల నిండా సన్నజాజులతో చేతిలో పాల గ్లాస్ పట్టుకుని ఆ గదిలోకి అడుగు పెట్టిన వసుధని చూసిన నందు మైమరుపుతో ఆమెనే చూస్తూ అలా శిలలా కూర్చుండిపోయాడు. తనని చూసి కూడా నందు ఏమాత్రం కదలకుండా అలాగే కూర్చోవటంతో వసుధ చిన్నగా సిగ్గుపడుతూ డోర్ క్లోజ్ చేసి పాలు తీసుకెళ్లి అతని చేతికి ఇచ్చింది. ఉదయం నిద్రలేచిన వసుధ డ్రెస్సింగ్ టేబుల్ వద్దకు వెళ్ళి బొట్టు పెట్టుకోవటానికి అద్దంలోకి తొంగి చూసి తన పెదవికి అయిన గాయాన్ని చూసి చిరుకోపంతో అద్దంలో కనిపిస్తున్న నందును ఎలా గాయం చేసావో చూడు, ఇప్పుడు నేను ఇంట్లో అందరి ముందు ఎలా తిరగాలి గాయంతో అని బిక్కమొహం వేసుకుంది. బిక్కమొహం వేసుకుని తన పెదవికి అయిన గాయం చూపిస్తూ ఉంటే స్కూల్లో టీచర్కి కంప్లైంట్ చేసే చిన్నపిల్లలా అనిపించింది నందుకి. ఓయ్ పిచ్చిమొద్దు, అది గాయం కాదే, నీ భర్తకు నీపై ఉన్న ప్రేమకు సాక్ష్యం అంటూ ప్రేమగా వసుధ నెత్తి మీద ఒక మొటిక్కాయ వేసి పక్కనే ఉన్న ఆయింట్మెంట్ తీసుకుని ఆ పెదవి దగ్గర అప్లై చేశాడు. చూడు, ఇప్పుడు సెట్ అయిపోయింది, ఇక ఎవరికి ఈ గాయం కనిపించదు అన్నాడు చిరునవ్వుతో. సరే, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, నువ్వు రెడీ అయ్యి కిందకి వెళ్ళు, అమ్మా నాన్నకు ఏం కావాలో చూసుకో, నేను ఫ్రెష్ అయ్యి పిల్లలతో పాటు జిమ్ చేస్తాను అంటూ నందు అక్కడి నుండి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. తన భర్త తనపై పెంచుకున్న ప్రేమకు మనసులోనే సంతోషిస్తూ గబగబా రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోయింది వసుధ. వసుధ కిందకి వెళ్ళేసరికి హాల్లో శిఖర, జాను ఇద్దరు వసుధ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. అమ్మో, మా వదినలేంటి ఎంత ఉదయాన్నే ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, కనీసం టైం 7 కూడా కాలేదు, ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు ఇంత ఉదయాన్నే? నా పెదవిపై గాయం ఉంది, వీళ్ళు నన్ను ఎంతగా ఆడుకుంటారో ఏంటో అని భయంగానే కిందకు దిగింది వసుధ. వసుధ కిందకి రావటమే హాయ్, గుడ్ మార్నింగ్, ఎంతసేపు అయింది వచ్చి అంటూ జాను శిఖరులను పలకరించింది. గుడ్ మార్నింగ్ అమ్మ, వదినమ్మ, మేము ఇక్కడికి వచ్చి దాదాపు అరగంట అవుతుంది, అయినా తమరు ఇంకా నిద్ర నుండి మేల్కొని రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాం అంది జాను. జాను మాటలకు వంతగా ఊరుకో అక్క, ఇప్పుడే తెల్లారిందా, రాలేదేంటి అంటున్నావే? అన్నం పెట్టిదమ్మా, ఇంకా తొందరగానే వచ్చింది, మన అన్నయ్య
త్వరగానే వదిలిపెట్టాడులే మన వదినని. నేనింకా ఇంకో గంట గడిస్తే గాని రాదేమో అనుకున్నాను అంది శిఖర నవ్వుతూ. ఇద్దరూ నన్ను ఆడుకోవటానికి వచ్చారు కన్ఫామ్ అనుకుంది మనసులో వస్తా. అదేం లేదే, ఉదయాన్నే లేచి చేసే పనేముంది, అన్నిటికీ పనివాళ్ళు ఉన్నారుగా. నేను పని వాళ్ళు అక్కర్లేదు అని అంతా నేనే చూసుకుంటాను అంటే అత్తయ్య గారు మామయ్య గారు వినిపించుకోలేదు. పైగా నందు కూడా కేవలం వంట పని ఒక్కటి చూసుకుంటే చాలు, మిగతా పనులన్నీ పనివాళ్ళు చేస్తారు అంటూ నా నోరు మూయించేసి ఇంటి నిండా పని వాళ్ళని పెట్టారు. అందుకే పడుకున్నాను అంది వసుధ. అవునవును, నువ్వు వంట పని మా అన్నయ్య పని చేస్తే చాలు, ఇంకే పని చేయక్కర్లేదు అంటూ అల్లరిగా నవ్వింది జాను. అంతేగా అక్క, కావాలంటే వంట పనికైనా ఎవరినైనా పెట్టుకోవచ్చు, కానీ అన్నయ్య పని మాత్రం వదినే చూడాలి అంది శిఖర జాను అల్లరితో జత కలిసి. అంతే అంతే, ఇంకో 4-5 నెలలైతే పిన్ని బాబాయ్ కూడా పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతారు. అప్పుడు మన వదినమ్మకి వంట పని కూడా తప్పుతుంది. పూర్తిగా 24 గంటలు అన్నయ్య పనే అంది జాను వసుధని మరింత ఉడికిస్తూ. వాళ్ళ మాటలకు సిగ్గుతో వసుధ బుగ్గల్లో మందారాలు పూస్తూ ఉండగా అతి కష్టం మీద తనని తను కంట్రోల్ చేసుకుని, అబ్బా చాలే ఆపండి, మీరు మీ అల్లరి ఉదయాన్నే నా మీద పడిపోయారు. ఇంకెవరు దొరకలేదా ఏంటి మీకు? పాపం ఈ రాక్షసులను మా అన్నయ్య ఎలా భరిస్తున్నాడో ఏంటో అంది వసుధ జాలిగా. అప్పటి వరకు వాళ్ళ మాటల్లో ఉన్న జాను శిఖర ఇద్దరు వసుధని అంతగా గమనించలేదు. వసుధ మాట్లాడగానే ఆమె వైపుగా చూస్తూ, మీ అన్నయ్యలు మమ్మల్ని ఏదో విధంగా భరిస్తారులే, కానీ ఏంటమ్మా పెదవి దగ్గర ఏదో గాయమైంది? రాత్రి ప్రేమ ఎక్కువై మా అన్నయ్య ఈ గాయాన్ని బహుమతిగా ఇచ్చాడా ఏంటి అంది జాను తన భుజంతో వసుధ భుజాన్ని పొడుస్తూ. అప్పటి వరకు వాళ్ళని స్ట్రైట్గా చూడకుండా దిక్కులు చూస్తూ నిలబడిన వసుధ జాను మాటలు విని చూసేసింది రాక్షసి. ఇక నా పరువు అందరి ముందు తీసేసిందిగా ఇది అని ఇబ్బందిగా తల వంచుకుని నిలబడింది వసుధ. జాను మాటలు విన్న శిఖర, అవునక్క, అన్నయ్యకి వదిన మీద ప్రేమ ఎక్కువైనట్లుంది. ప్రేమ ఎంత ఎక్కువైతే గాయం అంత పెద్దదవుతుందట. గాయం చూస్తే చాలా పెద్దగానే ఉన్నట్టుంది అంది శిఖర కళ్ళెగరేస్తూ. శిఖర మాటలకు మరింతగా తలదించుకుంది వసుధ. శాంతిగారు అక్కడే ఉండటంతో కోడలి ఇబ్బందిని అర్థం చేసుకున్న శాంతిగారు కూర్చున్న చోటు నుంచి లేచి, చాలే ఆపండి, మీరు మీ అల్లరి. వచ్చిన దగ్గర నుండి నోట్లో నాలుగు లేని నా కోడల్ని మీ మాటలతో ఏడిపిస్తున్నారు కదే. మీరు మాత్రం మీ మొగుళ్ళతో కాపురం చేయటం లేదా? నా అల్లుళ్ళు మాత్రం మీకు బహుమతులు ఇవ్వటం లేదా అంటూ ముసిముసి నవ్వుతూ కోడల దగ్గరకు వచ్చి ప్రేమగా ఆమె చుట్టూ చెయ్యి వేసి వంచిన తలను పైకెత్తారు. చూడమ్మా వసు, తలదించుకునేంత తప్పేమీ కాదు, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను నీ అత్తగారిని మాత్రమే కాదు, అమ్మని కూడా. నాకు నందు ఎంతో, నువ్వు కూడా అంతే. నా కొడుకు సంతోషం నీ పెదవి పైన అయిన గాయంలోనే కనపడుతుంది. కాబట్టి నువ్వు ఏమాత్రం ఇబ్బంది పడొద్దమ్మా. రాత్రి గడిచిన సమయం తాలూకు గుర్తులు ఉదయాన్నే కనిపిస్తే ఆ జంట మధ్యలో ఉన్న ప్రేమకి అన్యోన్యతకి ప్రతీకలుగా నిలుస్తాయి అవి. నీ ఎదుట నీ తల్లి ఉందనుకో, నన్ను అత్తగారిలా ఎప్పుడూ భావించొద్దు అంటూ ప్రేమగా కోడలి నుదుటిపైన ముద్దు పెట్టుకున్నారు శాంతిగారు. శాంతిగారి మాటలు విన్న వసుధ కాస్త ఎమోషనల్ అయిపోయి అత్తగారి చుట్టూ చేతులు బిగించి ఆవిడ భుజంపై తలవాల్చి, నాకు మా అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు అత్తయ్య గారు. నిజంగా ఒకవేళ మా అమ్మ నన్ను ప్రేమించుంటే ఆ ప్రేమ ఇలాగే ఉంటుందా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్ అంది చిన్నగా మొదలైన వెక్కిళ్ళ మధ్య. అయ్యో బంగారం, నువ్వు ఇలా ఏడవాలని నేను మాట్లాడలేదమ్మా. సారీ తల్లి, నాకు తెలియకుండానే ఏడిపించేశాను. ఏడవద్దమ్మా, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నా మనసు కష్టంగా ఉంది. నేను నీకు అమ్మనే అనుకో. ఇక మీదట నాలోనే నువ్వు తల్లి ప్రేమను కూడా చూసుకో తల్లి. చెప్పాలంటే నందు కాదు, నందు కన్నా నువ్వే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. ప్లీజ్ మా, ఏడవద్దు అంటూ కోడలి కన్నీళ్లు తుడిచారు శాంతిగారు. అప్పుడే జిమ్ రూమ్ నుండి బయటకు వచ్చిన నందు కింద హాల్లో నిలబడి అత్తగారి భుజంపై తలవాల్చి ఏడుస్తున్న వసుధని గమనించి కంగారుగా కిందకి వచ్చాడు. బంగారం, ఏమైంది మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ వసుధ భుజంపై చేయి వేశాడు నందు బాధగా. నందు చేతి స్పర్శ, నోటి మాట విన్న వెంటనే వసుధ అత్తగారి భుజంపై నుండి తల తీసి కన్నీళ్లను తుడుచుకుంటూ చిరునవ్వుతో వెనక్కి తిరిగింది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పరా. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే చూసి భరించే శక్తి నాకు లేదు. ప్లీజ్ ప్లీజ్ నాన్న, డోంట్ క్రై అంటూ ఆమె కళ్ళు తుడిచాడు నందు. నో నందు, ఇవి కన్నీళ్లు కాదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు కంగారు పడకు అంటూ చిరునవ్వుతో చెప్పింది వసుధ. ఆమె మాటలో నమ్మలేనట్లుగా తల్లిని చూశాడు నందు. ఏం లేదు నాన్న, నువ్వు కంగారు పడకు, తను బాగానే ఉంది అంటూ అప్పటి వరకు జాను శిఖర చేసిన అల్లరి
ఆ తరువాత తను మాట్లాడిందంతా చెప్పి వసుధ ఎందుకు ఇంత ఎమోషనల్ అయింది అనే విషయం పూర్తిగా చెప్తే కానీ నందు స్థిమితపడలేదు. తల్లి చెప్పింది విన్న తరువాత వసుధని ప్రేమగా గుండెలకు హత్తుకుని, చూడు బంగారం, నీకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భర్త అన్నీ నేనే. ఎప్పుడు కూడా నువ్వు ఎవరిని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ కలగనివ్వకుండా చూసుకుంటాను. నేనే కాదు, అమ్మ, నాన్న కూడా నిన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. అర్థం లేని భయంతో నువ్వెప్పుడు కూడా బాధపడకు. సంతోషంతో అయినా సరే నీ కంట కన్నీరనేది రాకూడదు. నీ కంట కారిన కన్నీటిని చూస్తే నా మనసు బాధతో బరువెక్కిపోతుంది. ప్లీజ్ మా, సంతోషంలో అయినా సరే నీ కళ్ళ నుండి కన్నీళ్లు రాకుండా చూసుకోవా నా కోసం అన్నాడు నందు బాధగా. నందు ప్రేమ, బాధ రెండూ అర్థమైన వసుధ ఒక్కసారిగా తన జీవితం ఇంత సంతోషంగా మారిపోవటంతో, అంత పిచ్చి సంతోషంతో తన హృదయం స్పందించటం ఎక్కడ ఆగిపోతుందో అని ఒక్క క్షణం భయమేసి, ఆ మరుక్షణం నందు నాతో ఉండగా నాకేం కాదు అనే నమ్మకంతో ఇలాగే ఇక మీదట నా కళ్ళలో సంతోషంలో అయినా సరే కన్నీళ్లు రానివ్వను అంది చిరునవ్వుతూ. ఆమె మాటలు విన్న నందు ఆమె నుదుటిపై చిరుముద్దిచ్చి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి తనను గుండెలకు హత్తుకుని శిఖర, జాను ఇద్దరిని చూసి, మీరేంటమ్మా ఇంత ఉదయాన్నే నా ఇంటి మీద పడి నా పెళ్ళాన్ని ఆట పట్టిస్తున్నారు? ఇంట్లో మీ మొగుళ్ళు లేరా? వాళ్ళని వదిలేసి నా పెళ్ళాం మీద పడ్డారు అన్నాడు నందు. లేకేమన్నయ్యా, ఉన్నారు. కాకపోతే గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. నీలా పెళ్ళానికి సేవ చేయాలనే ఆలోచన వాళ్ళకు లేదు. కాస్త నువ్వైనా నేర్పించొచ్చుగా అంది జాను అల్లరిగా. అదొకరు నేర్పితే వచ్చేది కాదే దెయ్యం. మీకు మీరుగా మీ మొగుళ్ళు మీ నుండి చూపు తిప్పుకొనివ్వకుండా మీరే మార్చుకోవాలి. నా పెళ్ళాం నన్ను కొంగును కట్టుకున్నట్టుగా అంటూ కన్ను కొట్టాడు నందు. ఉరుమురు మీ మంగళం మీద పడ్డట్టు మీరు గొడవ పడుతూ మధ్యలో నన్ను లాగుతున్నారేంటి అంది వసుధ కోపంగా. అప్పటి వరకు వసుధ మనసులో ఉన్న బాధను పోగొట్టి ఆమెను మామూలుగా మార్చడం కోసం జాను, నందు అలా మాట్లాడారు. ఆమె వెంటనే అలా రియాక్ట్ అయ్యి కోపంగా మాట్లాడటంతో వాళ్ళ ప్లాన్ ఫలించినందుకు ఇద్దరూ సంతోషంగా, అదేం లేదు, మా జాను నిన్నంటుంది కదా, అందుకే నేను తన నేర్పిస్తున్నాను అంతే. అంతకన్నా ఏం లేదు మా. నువ్వు నన్ను కొంగును కట్టుకోవటం ఏంటి? నేనే నీ చూపుల్లో చిక్కుకున్నాను. నీ ప్రేమలో తడిచి ముద్దవుతున్నాను. నందు మాటలు విన్న వసుధ తనపై నందు పెంచుకున్న ప్రేమకు నోట మాట రాక, అతనికి ఏమని బదులివ్వాలో అర్థం కాక చిన్నగా సిగ్గుపడుతూ, ఉండండి, నేను మీ కాఫీ తీసుకొస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళబోయింది. ఇప్పుడు మా కాఫీ ఏమొద్దు, రాగానే పిన్ని కాఫీ ఇచ్చారు అంది జాను. జాను మాటలు విన్న వసుధ, అలాగా, సరేలే గాని ఏంటంటే ఉదయాన్నే ఊడిపడ్డారు? ఏదైనా ఇంపార్టెంట్ పనా అని అడిగింది వసుధ. జాను, శిఖరలు వసుధని కలవటానికి ఎందుకొచ్చారు? వసుధ జీవితం ఇంతే సంతోషంగా సాగిపోతుందా? గతం తాలూకు చీకటి నీడలు ఆమెను వెంటాడబోతున్నాయా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.